హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా. నేను నా స్టైల్లో చేపల వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి. సో మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చేపలు జిలేబీ చేపలు అంటామండి. పైలెట్లు అని కూడా అంటాము. మా నెల్లూరు గూడూరు ప్రాంతాలలో అయితే ఇవి జిలేబులు, పైలెట్లు అని పిలుస్తారు. ఇవి వేపుడికైతే అద్రిపోతుందండి. సో మనం వేపుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చేపలే తీసుకోవాలి. అప్పుడే మనకు రుచి బాగుంటుంది. పప్పుచారులోకి, రసంలోకి, పచ్చళ్ళలోకి దేని కాంబినేషన్లో తిన్నా అద్రిపోతుంది. ముఖ్యంగా పులుసుల్లోకి కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసి, ఒక వంకాయ వేసి పులుసు పెట్టుకుంటే అద్రిపోతుంది. సో ఇప్పుడైతే మనం వేపుడైతే చూసేసుకుందాము. ఎంత బాగా ఉంటుందంటే, ఇలా నేను చూపిస్తున్న విధంగా పెద్ద చేపగా వేచుకోవాలనుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడు మసాలాలంతా ముక్కలోకి బాగా పట్టి ఆ చేప అనేది మనకు బాగా రుచిగా వస్తుందండి. సో ఇందులో నేనైతే పసుపు, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. అలాగే ఇందులో మనకు కావలసినంత కారం అయితే వేసుకుందామండి. సో ఇది నేను ఇంట్లో దంచుకున్న కారము. సో కారం యాడ్ చేసేసాను. అలాగే కొంచెం అంతా మిరియాల పొడి అండి. మన ఇంట్లో నల్ల మిరియాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అలాగే ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. సో మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే చూపిస్తున్నాను కదా, ఈ కాడలండి. ముఖ్యంగా కొంతమందికి ఆకులు మాత్రమే వేసుకుంటారు, కాడలు వేస్తే ఇష్టం ఉండదు. కానీ కాడలు కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే కాడల్లో మనకు విటమిన్ సి అనేది ఉంటుంది కనుక ఎవరు కూడా కాడలు పడేయకండి. కాడలతో కూడా వండండి, అప్పుడే మనకు విటమిన్ సి అనేది బాగా దొరుకుతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయలో కూడా విటమిన్ సి ఉంటుంది. సో తప్పకుండా మనం నిమ్మకాయ కావాలనుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకు డిఫరెంట్గా అయితే వస్తుంది. మనకు వద్దు, స్కిప్ చేయాలనుకున్నా స్కిప్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు వేసేసిన ఈ ఐటమ్స్ ఏనండి. ఇంకా దీంట్లో నేను ఏమీ మిక్స్ చేయను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేత్తో మనం ముక్కలన్నింటికి మర్దన అయితే చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను రెండు చేతులతో ఈ పొడులన్నీ కలిపేస్తాను. కావాలంటే మనం కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవచ్చు. ఇలా కాకపోయినా ఈ పొడులన్నీ కలిపి ఒక్కొక్క చేపకి మనం రాసుకుంటే బాగుంటుంది. సో నాకైతే కొన్ని చేపలే కాబట్టి నేను ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. సో మొత్తం నీట్గా మనం కలిపేసుకోవాలి చేపలకి పట్టే విధంగా, అప్పుడే మనకు రుచి అనేది బాగొస్తుంది. సో ఇప్పుడు నేను కలిపేసుకున్నాను కదా, దీన్ని ఒక 5 నిమిషాలు కానివ్వండి, ఒక 10 నిమిషాలు కానివ్వండి పక్కన పెట్టేసుకుందాము. సో చూసారు కదా మసాలా మన ముక్కలోకి ఎంత బాగా పట్టిందో. సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం బాగా ఫ్రై చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మనం కానీ నానబెట్టామంటే, అంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసామంటే చేప త్వరగా విరిగిపోతుంది. స్టిఫ్నెస్ అనేది ఉండదు, గట్టిగా క్రిస్పీగా అయితే మనకు రాదు. సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేసి మనమైతే తీసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. సో నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు తీసుకున్నాను. దీన్ని నేను డీప్ ఫ్రై అయితే చేయను, షాలో ఫ్రై చేసుకుంటాను. మనం కొంచెమంతా ఆయిల్ని బాండిల్లో వేసుకొని ఇది కాగేంత వరకు ఉంచుకుందాము. సో చూస్తున్నారు కదా, కొంచెమే ఆయిల్ యూజ్ చేశాను, ఎక్కువ ఆయిల్ అయితే నేను యూజ్ చేయను. సో ఇప్పుడు మనం చేపలన్నీ ఒక్కొక్కటిగా వేసి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకుందాము. మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ కాంబినేషన్తో తినాలన్నా కానీ మనకి ఫిష్ ఫ్రై అనేది అదిరిపోతుంది. ముఖ్యంగా పప్పుచారు, రసము, పచ్చళ్ళు లాంటి వాటిలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం రెండో వైపు కూడా తిప్పేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా నేను తిప్పేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు రెండు వైపులా
కాలాలి కాబట్టి మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, స్లో ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా అయితే కుక్ అవ్వదు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. సో నేను ఫ్రై చేసుకున్న ఒక గిన్నెలో పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి మిగిలిన చేపలన్నీ వేయించేసుకుంటున్నాను. సో చూసారు కదా, మిగిలిన నేను ఉన్న చేపలన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకుంటాను. సో మనకైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ చేపలన్నీ తీసేసి మనం గిన్నెలో పెట్టేసుకుందాము. సో ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. సో దీన్ని ఏ కాంబినేషన్తో తిన్నా అదిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్సేను. దీంట్లో నేనేం స్పైసెస్ కూడా యూజ్ చేయలేదు, మసాలాలు కూడా యూజ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించడం మర్చిపోకండి. మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.